హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టేల్స్. ఈరోజు మనం వధువు కోరిన వరుడు కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి, ఇంకొంచెం ఎక్కువ మంది మన కథలు వినగలుగుతారు. సరే, ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. ఒక గ్రామంలో రామ్ స్వరూప్ ఠాకూర్ అనే ఒక ధనికుడు ఉండేవాడు. ఆయన భార్య ఒక ఆడబిడ్డను ప్రసవించి కన్నుమూయటంతో ఎంతో బాధపడ్డాడు. కాలక్రమేణా ముక్కుపచ్చలారని తన బిడ్డను చూసుకుంటూ భార్యావియోగ దుఃఖాన్ని మర్చిపోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఠాకూర్ ముద్దులొలికే తన కూతురికి చమేలి అని పేరు పెట్టి ఎంతో అల్లారుముద్దుగా పెంచాడు. చమేలి ఆ గ్రామంలోని అందరికన్నా చాలా అందంగా ఉండేది. అయితే తండ్రి చాటు బిడ్డ కావటం వలన తండ్రి పెంపకంలో పెరగటంతో అతి గారాబం చూపించడం వల్ల ఏమో మరి బయటి ప్రపంచానికి తెలియని అమాయకురాలిగా పెరిగి యుక్తవయస్కురాలయ్యింది. తన అందచందాలను చూసి ఎంతటి గొప్పవారైనా సరే తాను కోరిన వారు తప్పకుండా పెళ్లాడతారని తన స్నేహితురాలు చెప్పటంతో విని తెగ మురిసిపోతూ ఉండేది. అయితే ఆ కాలంలో క్షురకులకు గ్రామంలోని యువకులందరితో మంచి పరిచయాలు ఉండేవి. వాళ్ళందరినీ గురించి వివరాలు తెలిసి ఉండేవి. అందువల్ల ధనికుడు ఒకనాడు గ్రామ క్షురకుడిని పిలిచి తన కూతురికి సరైన వరుణ్ణి సూచించమని అన్నాడు. ఇద్దరు కొంతసేపు ఆ విషయంగా చర్చించుకుంటూ ఉన్నాడు. క్షురకుడు కొందరు యువకుల పేర్లు చెప్పి వాళ్ళ వివరాలు కూడా చెప్పాడు. మధ్యతరగతి యువకుడైనా పర్వాలేదు, వరుడు బుద్ధిమంతుడై ఉండాలని ఠాకూర్ క్షురకుడికి మరీ చెప్పాడు. వంటగదిలో రొట్టెలు కాలుస్తున్న చమేలి వాళ్ళిద్దరి మాటలు వింది. విసురుగా బయటికి వచ్చి, నాన్న, నేను గ్రామంలో అందరికన్నా శక్తివంతుడినే వివాహం ఆడతాను, సాదాసీదా మనిషిని నేను చేసుకోను అని చెప్పింది. ఆ మాటలకి తండ్రి క్షురకుడు ఎంతో ఆశ్చర్యపోయారు. ఒక యువతి తన పెళ్లి విషయంలో ఇంత బాహాటంగా తన అభిప్రాయాన్ని చెప్పడం విడ్డూరంగా అనిపించింది. యువతులు తమ పెళ్లి గురించి ఇలా మాట్లాడకూడదు తల్లి, తగిన వరుడెవరో పెద్దలే నిర్ణయిస్తారు. నీకు అన్ని విధాల తగినవాడు, మన అంతస్తుకు తగ్గ వరుణ్ణి కోసమే నేను వెతికి చూస్తున్నాను, నువ్వు లోపలికి వెళ్ళు అని సున్నితంగా మందలించాడు తండ్రి. అదేం కుదరదు, మీరు చూసే వరుణ్ణి నేను పెళ్ళాడను, నా భర్తను నేనే ఎంపిక చేసుకుంటాను. అయినా నా ఇష్టాయిష్టాల గురించి ఒక క్షురకుడికి ఏం తెలుస్తుంది అంటూ కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోయింది చమేలి. మరేం మాట్లాడక క్షురకుడు ఠాకూర్కు నమస్కారం చేసి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఠాకూర్ ఎంతో ఆశ్చర్యంతో కొంతసేపు అలాగే కూర్చొని ఉండిపోయాడు. వంటగది నుంచి ఏడుపు వినిపించడంతో లోపలికి వెళ్ళి కూతురితో ఈ విషయంగా మాట్లాడటానికి ప్రయోజనం లేదని అలానే ఊరుకున్నాడు. చమేలి ఆ రోజంతా రాత్రంతా ఏం చెయ్యాలా అని ఎంతో తీవ్రంగా ఆలోచించింది. ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చింది. తండ్రి నిద్ర లేవకముందే లేచి వెళ్ళి గ్రామంలో అతి శక్తివంతుడైన తగిన వరుణ్ణి వెతకాలి అని అనుకుంది. వరుణ్ణి వెంటబెట్టుకుని ఇంటికి తిరిగి రావాలన్న గట్టి నమ్మకంగా బయటకు వెళ్ళింది. తెల్లవారింది. బావి దగ్గరికి నీళ్లకు వెళుతున్నట్టుగా బిందెను తీసుకుని బయలుదేరింది. బావి గట్టు మీద బిందెను పెట్టి మరి కొంత దూరం వేగంగా నడిచింది. బాటలో పెద్ద ఊరేగింపు రావడంతో దాన్ని చూసి అక్కడే ఆగింది. అందంగా అలంకరించిన గుర్రం మీద ఒక ధనవంతుడు కూర్చొని ఉన్నాడు. గుర్రానికి ముందు కొందరు, వెనక చాలామంది నడుస్తూ ఉన్నారు. బాటకు ఇరువైపులా ఉన్న జనం ఆ వ్యక్తికి నమస్కారం చేస్తూ జయధ్వానాలు చేస్తూ ఉన్నారు. ఆ గుర్రం మీద వ్యక్తి ఈ రాజ్యాన్నేళ్లే రాజై ఉంటాడా అని చమేలి ఆలోచిస్తూ ఉంది. ఆమె ఇంతకు ముందెప్పుడు కూడా రాజును చూసెరగదు, ఎలా ఉంటాడో కూడా తెలియదు. ఆయన రాజే గనక అయితే నిజంగానే శక్తివంతుడు కదా అని అనుకుంది చమేలి. మనిషి కూడా మంచి శరీర సౌష్ఠవంతో చాలా చక్కగా ఉన్నాడు. ఆయన తనను వివాహమాడటానికి అంగీకరిస్తాడా అని అనుకుంది. చమేలి ఊరేగింపు వెంట కొంత దూరం నడిచింది. ఊరేగింపు ఒక చెరువు సమీపానికి వచ్చింది. గుర్రం మీద ఉన్న వ్యక్తి చూపులు రావి చెట్టు కింద కూర్చొని ఉన్న ఒక సాధువు మీద పడ్డాయి. ఆయన చుట్టూ కొందరు భక్తులు కూడా ఉన్నారు. గుర్రం మీద వ్యక్తి గుర్రం దిగి వినయంగా సాధువు దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు. తర్వాత లేచి సేవకులు తెచ్చిన ఫలాలు పుష్పాలు తీసి సాధువు పాదాల ముందు ఉంచాడు.
సాధువు ఆయన్ను 2 చేతులతో దీవించాడు. ఆ తర్వాత ఆయన తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వెళ్ళిపోయాడు. తను ఇంతవరకు గొప్ప శక్తివంతుడని అనుకుంటూ ఉన్న రాజు నిజంగానే శక్తివంతుడైతే ఈ సాధువు పాదాలపై ఎందుకు పడ్డాడు? అలా ఎందుకు మొక్కుతాడు? అంటే ఈ సాధువు రాజు కన్నా శక్తివంతుడై ఉండాలి కదా అని చమేలి ఆలోచిస్తూ ఉంది. అయితే ఆమెకు ఈ సాధువు తనను వివాహం చేసుకోలేడేమో అన్న అనుమానం కూడా కలిగింది. అయినా సాధువు అంతటి శక్తివంతుడు మరొకరు తారసపడకపోతాడా అన్న నమ్మకం కూడా ఆమెలో కలిగింది. అలా ఆ చెరువు దగ్గరే కార్చుకుని కూర్చుని ఉంది. కొంతసేపటికి సాధువు చుట్టూ ఉన్న భక్తులందరూ వెళ్ళిపోయారు. సాధువు లేచి పళ్ళు పువ్వులు తీసుకుని దగ్గరలో ఉన్న గుడికేసి నడుస్తూ ఉన్నాడు. చమేలి మెల్లగా సాధువును అనుసరించి వెళ్ళింది. సాధువు గుడి లోపలికి వెళ్ళి దీపం వెలిగించి తాను తెచ్చిన ఫలపుష్పాలను విగ్రహం ముందు ఉంచి నమస్కారం చేశాడు. బయటకు వచ్చి గుడిని 3 సార్లు ప్రదక్షిణ చేసి వెళ్ళిపోయాడు. సాధువే ఇలా చేశాడంటే గుడిలో ఉన్న దైవ విగ్రహమే అన్నిటికన్నా ఎంతో శక్తివంతమై ఉంటుంది అని చమేలి అనుకుంది. గుడిలోని దేవుణ్ణే భర్తగా భావించి అక్కడే ఉండిపోవాలన్న నిర్ణయానికి వచ్చింది. విగ్రహానికి కొద్ది దూరంలో కూర్చుని కళ్ళు మూసుకుని విగ్రహానికి మానవ రూపం ఎప్పుడు వస్తుందా అని ఆశతో అలా ఆలోచిస్తూ ఉంది. కొంతసేపటికి ఆమె మెల్లగా కళ్ళు తెరిచింది. ఒక కుక్క విగ్రహం ముందున్న ఆహార పదార్థాలన్నీ తింటూ కనిపించింది. దేవుడు కుక్క రూపంలో వచ్చాడా అని అనుకుంటూ ఉండగానే కుక్క బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. చమేలి కుక్కని వెంబడించి వెళ్ళింది. కుక్క కొంతసేపటికి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఇంటి యజమాని ఎదుట నిలబడి తోక ఆడిస్తూ కూర్చుంది. యజమాని దానిని ఆప్యాయంగా నిమురుతూ ఉన్నాడు. ఆహా, కుక్కగా మారిన దేవుడి కన్నా కుక్క యజమాని శక్తివంతుడు, సందేహం లేదు అని అనుకుంటూ ఉంది చమేలి. అతడు ఒక రైతు. అతడు కొంతసేపటికి లేచి పారా పలుగు తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గరలో ఉన్న పొలంలో ఒక మూలగా తవ్వుతూ ఉన్నాడు. తన తండ్రి పుట్టకు పూజలు చేయటం చమేలి మనసులో తళుక్కున మెరిసింది. ఆహా, ఇంత కఠినమైన నేలను సునాయాసంగా తవ్వి అవతల పారేస్తున్నాడంటే ఇతడే అందరికన్నా శక్తి సంపన్నుడన్న నిర్ణయానికి వచ్చిన చమేలి రైతు పాదాల మీద పడి, ఈ గ్రామంలో అందరికన్నా శక్తివంతుడివి నువ్వే. నన్ను నీ భార్యగా స్వీకరించు. నిన్ను, నీ పొలాన్ని కనిపెట్టుకొని ఉంటాను అని చెప్పింది. రైతు ఆశ్చర్యపోయాడు. ఆమె చెప్పిన దాన్నంతా విన్నాడు. ఆమె అందమైన ముఖం చూస్తూ, చమేలి, నిన్ను నేను నా భార్యగా అంగీకరిస్తున్నాను అంటూ ఎంతో సంతోషంగా ఆనందంగా చెప్పాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, కథను లైక్ చేయండి. థ్యాంక్ యూ.